ఆదికాండం 37వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మాత్రం చదువుతాను. నాతో కలిసి బైబిల్ గ్రంథంలో అందరు గమనించాలని మనవి చేస్తున్నాను. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని రక్త మాంసముల దేహములో పాలివానుగా చేసి మా పాప దోషముల నివారణ కొరకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయనను కల్వరిలో బలి అర్పణ చేశారు. ఆ ప్రియుని రక్తము వలన మా పాపములకు మా అపరాధములకు క్షమాపణ కలుగు చేసి మమ్ములను మీకు ప్రియులైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా కుమారులు కుమార్తెలుగా స్వీకరించిన మీ ప్రేమకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి మీ కృపా సింహాసనం వద్దకు వస్తున్నాం. సంయోజిత సహాయము కొరకు మీ వైపే చూస్తున్నాం. నిష్ప్రయోజక దాసుడునైన నన్ను మరుగు చేయండి. నా మాటలలో జీవము లేదు, ఒప్పుకొనుచున్నాను. మరొకసారి మీరు మాతో మాట్లాడి మీ పిల్లలమైన మాకు ఆత్మీయ క్షేమము కలుగు చేయమని క్రీస్తు యేసు అమూల్య నామమున స్తోత్రము చేస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మానిటర్ కొంచెం పిల్లరా, ఆదికాండం 37వ అధ్యాయంలో మనం ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. నా మట్టుకు ఈ 37వ అధ్యాయము ఒక్క అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి కూడా మనకు సమయం సరిపోదేమో అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి దైవ ప్రణాళిక ఈ అధ్యాయంలో దేవుడు తన ఆత్మ ద్వారా రాశారు. ప్రతి పదములో, ప్రతి అక్షరములో దేవుని ప్రజల క్షేమం కొరకు దేవుడు చేసిన ఒక కృపాసహితమైన ప్రణాళిక లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్ అంటేనే దేవుని ప్రణాళిక. బైబిల్ అందరూ అనుకుంటున్నట్లు ఒక సామాన్యమైన పుస్తకం కాదు, మానవ విరచిత గ్రంథం కాదు. ఇది దైవాత్మ ప్రేరితమైన గ్రంథం, బైబిల్ గ్రంథం. చాలామందికి తెలియక ఆ దీవెన తృణీకరిస్తున్నారు. కానీ దేవుని ప్రజలు, దేవుని వాక్యమును ప్రేమించేవారు, దేవుని వాక్యములో దేవుడు నిక్షిప్తం చేసిన ఆ నిధులను, దీవెనలను మనం ఎంతగా ప్రభు పాదాముల దగ్గర కనిపెడతామో, ప్రార్థనాపూర్వకంగా పవిత్రమైన మనస్సాక్షితో దేవుడు దినదినము మనకు అందిస్తాడు. ఆ దీవెనలు పొందగలుగుతాం. దేవుని వాక్యమే మనకి ఈవిగా అనుగ్రహించబడింది. ఆదికాండములో ప్రాముఖ్యంగా పితరుల చరిత్రను దేవుడు చాలా సవిస్తరంగా రాశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బైబిల్ గ్రంథం అంతటికి మూల పురుషులు వీరు. వీరిలో నుండి వచ్చిన మరొక ఆశీర్వాదకారకుడు యోసేపును గుర్చిన సంగతులు చాలా వివరంగా దేవుడు రాశాడంటే ఆ వ్యక్తి దేవునికి చాలా ప్రాముఖ్యమైన వాడు, దేవుని ప్రజలకు ఆశీర్వాదకరమైన వ్యక్తి. యోసేపు 15 ఏండ్ల వయసు, అంటే చాలా చిన్నవాడు. అందుకని ఆ చిన్నవాడు అని 2వ వచనంలో ప్రస్తావించాడు. చిన్న వయసులో 17 సంవత్సరాల ప్రాయంలో తండ్రి యొద్ద నివసిస్తున్నాడు, తండ్రితో కలిసి జీవిస్తున్నాడు. మాత్రమే కాదు,
తన సహోదరులతో కూడా కలిసి నివాసం చేస్తూ తండ్రి పనిలో పాలిభాగస్తుడుగా కనిపిస్తాడు ఈ అధ్యాయంలో. ఒక బాధ్యత గల కుమారుడు, విధేయత గల కుమారుడు, ప్రేమ గల కుమారుడు, క్రీస్తు మనస్సు గలవాడు. నేను చెప్పాలనుకున్న మాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో క్రైస్తవ సంఘం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని దైవజనుడు పౌలు గారు మొదటి శతాబ్దపు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి రాశాడు. అది ఇప్పటికీ ఎప్పటికీ క్రీస్తు వచ్చే వరకు సార్వత్రిక క్రైస్తవ సంఘములోని క్రీస్తు ఆత్మగలవారు ప్రతి ఒక్కరూ దాన్ని అన్వయించుకోవాలి. క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి మనం అని ఎవరికి వారికే కలగాలి. అక్కడ దైవజనుడు రాశాడు ఒక సూచనగా సంఘానికి, ఫిలిప్పి సంఘానికి, క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండండి అని. కానీ ఈరోజు మనం ఒకరికి చెప్పడం కొరకు కాదు, ప్రభువా నీ మనస్సు నాకు అనుగ్రహించని ప్రభువును అనుదినం మనం ఆయన్ని వేడుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ప్రభు చెప్పాడు, నేను దిన మనస్సు గలవాడను, సాత్వికుడను, మాత్రమే కాదు ప్రేమ గల మనసు. అనేక లక్షణాలు ప్రభులో చూస్తాం. కనికరము, జాలి, దయ, వాత్సల్యత, క్షమాపణ. ఆయన మనస్సుకున్న లక్షణాలు ఒక్కొక్కటి మనం కానీ మన జీవితాలకు తీసుకోగలిగితే ఆయన వచ్చే రోజుకైనా మనం వెళ్ళే రోజుకైనా ఆయన సారూప్యతలోకి మార్చబడడానికి సాధన. వాక్యాలు కంఠోపాఠం చేసినంత మాత్రం చేత కాదు, బాప్త్యసాలు పొంది చర్చికి హాజరైనంత మాత్రాన ఆయన దివ్య సారూప్యతను మనము సంతరించుకోలేం. ఆయన వాక్కు, ఆయన మాట, ఆయన మనస్సు, ఆయన అడుగుజాడలు, ఆయనతో నడిచిన వాళ్ళు రాసిన మాటలు చాలా ప్రేరేపితం, అద్భుతం అండి. పేతురు విద్యావిహీనుడు, కానీ ఆయన క్రీస్తు యొక్క దైవత్వం, మానవత్వం, ఆయన తత్వాన్ని చాలా చక్కగా వివరించాడు. హెబ్రీ గ్రంథంలో రాస్తాడు, దేవుని యొక్క మూర్తిమంతమునై ఉన్నాడనే పదం, గాడ్స్ పర్సనాలిటీ ఇన్కార్నేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుని దైవత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే క్రీస్తు భూలోక జీవితం. ఆయన మనస్సును ప్రజలకు ఆయన స్పష్టంగా పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వేషించిన వారిని, దూషించిన వారిని, అవమానపరిచిన వారిని సహితం ప్రేమ, క్షమాపణ, కనికరములతో పలకరించినటువంటి ప్రేమమూర్తి క్రీస్తు. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథాల్లో చూసినా శ్లాఘించిన వారిని, స్తుతించిన వారిని, సన్నుతించిన వారిని భక్తులు అన్నారు, కానీ ద్వేషించిన వారిని, దూషించిన వారిని, చివరికి అతి కిరాతకంగా చంపిన వారిని కూడా ప్రేమించి ప్రేమకు ప్రతిరూపం నేనే అని రుజువు చేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అన్వేషణ చేయండి విఘ్నులారా, మతం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. క్రీస్తు వ్యక్తిత్వమే చూపిస్తోంది బైబిల్. ఆయన దైవత్వం, మానవత్వం, పరిపూర్ణ వ్యక్తిత్వం ఎంత మానవ జీవితానికి ప్రభావితం చేసే వ్యక్తిత్వం అయింది. చాలామంది భక్తులు పాత నిబంధనలో ఆ క్రీస్తు ఆత్మను, క్రీస్తు యొక్క మనస్సును కలిగి జీవించారు క్రీస్తు సాక్షులుగా. అందుకే మన కోసం వారి చరిత్రలు రాయబడ్డాయి. యోసేపు చిన్నవాడు, 17 సంవత్సరాల ప్రాయంలో తండ్రికి విధేయుడై దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నప్పుడు తన సొంత ఇంటిలోనే తనకు సమస్యలు ఉన్నాయి. కుటుంబ సమస్య. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది అన్నలు, ఒక్క తండ్రి రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు. ఒక్క తండ్రి రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు తన సొంత అన్నలే ఆయన్ని ద్వేషించడం అనుదినము అనుభవిస్తున్నాడు. ప్రతిరోజు ద్వేషం ఎదుర్కొంటున్నాడు. మనం ఈ అధ్యాయంలో చాలాసార్లు చదువుతూ ఉన్నాం. 4వ అధ్యాయంలో 4వ వచనంలో, 5వ వచనంలో, 8వ వచనంలో రోజు రోజుకి వారికి తమ్ముని మీద ఉన్న ద్వేషం పగగా మారింది. మరింత 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 ఎంతవరకు వచ్చిందంటే ఇంక ఈరోజు చంపేయాలి వీడిని అన్నంత స్థాయికి. మానవుని పగ చాలా ప్రమాదకరమైంది. తోటి మనుష్యుడిని తోటి మనుష్యుడే చంపేస్తున్నాడు. మృగాలు చంపుతాయి అంటే ఆహారం కోసమే, ద్వేషమే ఉండదు వాటికి. ఆహార సేకరణలో ఎదుటి ప్రాణిని చంపడం అనేది వాటి సహజ ధర్మం. కానీ మనుష్యుడు తన తోటి మనుష్యుడిని చంపుతున్నాడంటే ద్వేషం, అసూయ, స్వార్థం, పశువుల్లో లేని గుణం. చాలాసార్లు మనం పశువుల్ని మా మాదిరి చెప్తాం, చెప్పకూడదండి నువ్వు పశువు లాంటి వాడు అని. పశువులు చాలా మంచివి, ఏదో సామెతగా వాడుకుంటాం వాటిని.
కానీ అది వాటి ధర్మం. సింహం లేడిని చంపితేనే దానికి ఆహారం. తోడేలైనా సింహమైనా వాటి ఆహారం కొరకు మాత్రమే వాటికంటే చిన్న జీవులు చంపుతాయి, కానీ ద్వేషం కాదు. కానీ మానవుడు ఒక్కడే తోటి మనుష్యుడిని చంపుతున్నాడు, బాధిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, వెలివేస్తున్నాడు. అమానుషత్వం ఇది. మానవత్వం కాదు, అమానుషత్వం. చూడండి, ఇక్కడ మనం చూస్తాం, ఓ చిన్నవాడు, పసివాడు, చిన్నప్పుడే అమ్మను కోల్పోయి ప్రేమకు దూరం అయ్యాడు. తల్లి ప్రేమకు, తల్లి ఆప్యాయతకు, తల్లి అనురాగానికి దూరం అయిపోయిన వాడిని దగ్గరకు చేసి తమ్ముడిని లాలించి ఆదరించి అన్నల సోదర ప్రేమను పంచాల్సిన వాళ్లే వాని మంచితనం, వాని భక్తి, వాని నీతిని చూసి అసూయ చేత, ఇక్కడే చదివాం మనం 11వ వచనంలో, తండ్రి ప్రేమను సంపాదించుకున్నాడు, తండ్రి ప్రేమను పొందుకున్నాడు, దైవ భయం కలిగి పెరుగుతున్నాడు. నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, అలాంటి ద్వేషించే అన్నల మధ్య బ్రతకడం సాధ్యమా, సామాన్యమా? ఎంత దుర్భరం! ఒక్క ఇంటిలో ఒకరినొకరు ద్వేషించుకుంటూ కలిసి బ్రతకడం చాలా కుటుంబాల్లో ఉంది. ఇది ప్రపంచంలో కుటుంబం అంటేనే ప్రేమ, అన్యోన్యత, వాత్సల్యం, అనురాగం. అందుకే దేవుడు కుటుంబాన్ని సృష్టించింది. దేవుడు మతాన్ని సృష్టించలేదు, దేశాన్ని సృష్టించలేదు. ఏకంగా ఇంతమంది పక్షులు వచ్చినట్టు గుంపులు గుంపులు రాలేదు మనుషులు. ఒక్క మనుషుడే, అతనికి తోడు ఒక స్త్రీ, భార్యాభర్త. కుటుంబంతో ప్రారంభమైంది దేవుని రాజ్యం. ఒక కుటుంబంతో ప్రారంభమైంది దేవుని రాజ్యం. వారిద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత, అనురాగాన్ని పెట్టాడు ఆయన. పెళ్లి ప్రసంగాలు వింటాం క్రైస్తవ వివాహాల్లో. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి అన్నది దైవాజ్ఞ, చట్టం. స్త్రీ తన సొంత భర్తను ప్రేమించాలి, దైవ చట్టం అండి ఇది. ఊరికే బైబిల్ సూత్రాలు రాయలేదు బైబిల్లో. బైబిలే దేవుని చట్టం, దేవుని మాట, ఆజ్ఞ. జీవితకాలం ప్రాణం విడిచే వరకు, మరణం వారిని వేరు చేసే వరకు భార్యాభర్తల మధ్య దేవుడు కోరుకున్నది ప్రేమ, అన్యోన్యత. అప్పుడే కలిసి బ్రతకగలదు చివరి వరకు. వారిద్దరి గురించి దేవుడు ఏం చెప్పాడు? మంచి మాట చెప్పాడు. వారు ఏకశరీరమై ఉందురు అన్నాడు. అంటే ఉండాలి అని అర్థం. యేసుప్రభు వారు దాన్ని భూమి మీదకి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు కుటుంబ వ్యవస్థను ఆయన ధృవీకరించాడు. చాలా అద్భుతమైన సందర్భం అది. మత్తయి సువార్త శిష్యులు ఓ చిన్న ప్రశ్న అడిగారు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు. అందుకు ప్రభు ఒక మాట చెప్పాడు. 6వ వచనం 19వ అధ్యాయం మత్తయి సువార్త 19:6లో, కాబట్టి వారు ఇకను ఇద్దరు కాదు ఏక శరీరమై ఉన్నారు అన్నాడు. ఉందురు కాదు, ఉండాలి కాదు. ఉండవలను అనేది దేవుడు మొదటి కుటుంబానికి ఇచ్చిన ఆజ్ఞ. ప్రభు వచ్చేమన్నాడు? ఆల్రెడీ దేవుడు వారిని ఏక శరీరంగా చేశాడు. వారిని మనుష్యులు వేరు చేయకూడదు అంటే మానవ ఆచారాలు, మానవ పద్ధతులు, మానవ చట్టాలు దేవుడు ఏకం చేసిన ఒక్క శరీరంగా బ్రతకాల్సిన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకూడదనేది దైవ చట్టం. మరి విడిపోతున్నారు కదండి అంటే దైవ చట్టం ఉల్లంఘించిన తర్వాత వచ్చేది అదే కదా, ఫలితం అదే కదా. దైవ చట్టానికి విధేయులైతే ఒకరినొకరు క్షమించుకుంటారు, ఒకరిని ఒకరు సహించుకుంటారు, సరిచేసుకుంటారు, సరిదిద్దుకుంటారు, సవరించుకుంటారు, సర్దుబాటు చేసుకుంటారు. అడ్జస్ట్మెంట్ అంటాం కదండి. ఈ మధ్య ఏమంటున్నారు తెలుసా? నేను ఎవరితో అడ్జస్ట్ అవును, నా లైఫ్ నా ఇష్టం అంటుంది భార్య, నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం అంటాడు భర్త. ఇంకెలా? దేవుడు కోరుకుంది అది కాదు కదా, దేవుని ఉద్దేశం అది కాదు కదా. ఇద్దరిని రెండు వేరు వేరు మట్టి బొమ్మల్ని చేయొచ్చుగా ఆయన. ఆదామును మట్టితో చేసినవాడు హవ్వను మట్టితో ఎందుకు చేయలేదు? చేత కాదా? ఒక్క మనుషుడినే మట్టితో చేయగలడా? దేవునికి సమస్తము సాధ్యము అబ్రహాం ఇంటికి వచ్చి చెప్పాడు. కానీ వారిద్దరిని వేరు వేరు వ్యక్తులుగా చేస్తే కలిసి బ్రతకలేరు. ఒక్క ప్రేమ, ఒక్క వాత్సల్యత, ఒక్క అనురాగాన్ని వాళ్ళు జీవితాంతం పంచుకోలేరని
ఆదామును ఒక్క మనిషినే రెండు భాగాలు చేసి అతని ఎముక అతమాంసం తీసి అతనిలో నుండే అతనికి అవసరమైన వ్యక్తి. ఇది దేవుని జ్ఞానం, సృష్టికర్త జ్ఞానం. ఆదాము మెళుకు వచ్చిన వెంటనే దేవుని మనస్సుతో మాట్లాడాడు. ఇది నా శరీరములో నుండి వచ్చిన భాగం, నా ఎముక, నా మాంసం, ఇది నా సొంతం అన్నాడు. మై ఓన్, బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్, దిస్ ఈజ్ మై ఓన్ పార్ట్ ఆఫ్ మై బాడీ. అది కదండి దేవుని ఉద్దేశం. ఊరికే ఏదో వివాహం తంతు చేయలేదు దేవుడు. ఇప్పుడు వివాహం తంతు అయిపోయింది, అంతే, తంతుగానే మిగిలిపోయింది. అందుకే కుటుంబాల్లో ఏకతం లేదు. చదువుకున్నాం, పెద్ద పెద్ద జ్ఞానాలు వచ్చాయి. ఇంకా విచారం ఏంటంటే న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు కూడా కలిసి ఉండలేకపోతున్నారు, న్యాయం చెప్పేవాళ్ళు కూడా కలపలేకపోతున్నారు. మానవ న్యాయశాస్త్రం కూడా కుటుంబాలను కలపడానికి ప్రయత్నం చేస్తోంది, కానీ ఎంతకీ వాళ్ళు ఏకం కానప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి డివోర్స్ శాంక్షన్ చేస్తుంది న్యాయశాస్త్రం. మధ్యలో ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తున్నారు, వాయిదాలేసి. ఎందుకో తెలుసా? ఈలోపు వాళ్ళలో ఏమైనా ప్రేమ చిగురిస్తుందేమో, ఒకరినొకరు క్షమించుకుంటారేమో. అంటే దేవుడు కూడా న్యాయంలో కొంత కృపను ఆయన చేకూర్చాడు. కానీ మనుషుడు తన ఈగో అంట. ఈ రోజుల్లో ఈగో ఎక్కువైంది. నేను బతకలేనా, నాకు మంచి ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆదాయం ఉంది, నా కుటుంబం గొప్పది, మా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, మా వంశం గొప్పది, నాకు వెనుక చాలామంది ఉన్నారని అలా ఆలోచిస్తున్న వారు కొంతమంది. అయితే ఈ మధ్య మీరు కూడా కొన్ని డిబేట్స్ చూసి ఉంటారు. అసలు నాకు పెళ్ళి అక్కర్లేదు, భర్త అక్కర్లేదని వీళ్ళు, నాకు భార్య అక్కర్లేదు అనుకునే విద్యావంతులండి వీళ్ళు. మళ్ళీ పోనీ పామర్లు అనుకుంటే పామర్లు ఐక్యంగానే ఉంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఉన్నత జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు కూడా రాజ్యాంగంలో రాసిందా వివాహం చేసుకొని కలిసి ఉండాలని? అంటే నువ్వు రాసుకో ఒక రాజ్యాంగం. దేశానికి చట్టం లేదా? క్రైస్తవులకు దేవుడు చట్టం ఇవ్వలేదా? ఆదిలో ప్రపంచ మానవుడికే ఇచ్చాడు చట్టం. వాళ్ళిద్దరూ కాదు, ఒక్క శరీరం. నిన్ను సృష్టించిన దేవుని కంటే నువ్వు జ్ఞానం గలవాడవా? నాకు అవసరమైన వ్యక్తితో నేను కాంట్రాక్ట్తో బతుకుతాను, అతడు నేను కలిసి ఉంటాం, ఆమె నేను కలిసి ఉంటాం, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. మా ఇద్దరికి నచ్చినప్పుడు విడిపోతాం. రిలేషన్షిప్లో ఉన్నాం మేము. పిల్లలు పుడితే చెరొకళ్ళు పంచుకుంటాం, ఎవరి జీతం వాళ్ళకు ఉంది. ఇదేనా దేవుడు సృష్టికర్త ఉద్దేశం? అపవాది జ్ఞానం, సాతాను జ్ఞానం. దేవుడి కంటే గొప్పవాళ్ళు మీరు, దేవుని కంటే గొప్పవాళ్ళు అయిపోతారు. నా మాట వినండి, దేవుని మాటకు అవిధేయులుగా మార్చి అపవాది మాటకు ఎప్పుడైతే లోబరిచాడో అప్పుడే కుటుంబంలో ప్రేమ, అన్యోన్యత, ఒకరినొకరు ప్రేమించుకోవటం, గౌరవించుకోవటం విచ్ఛిన్నమైంది. అక్కడే దేవుని మాట దైవ చట్టం, అపవాది మాట సాతాను చట్టం. ఇదే 19వ అధ్యాయంలో యేసుప్రభు వారు చాలా అద్భుతమైన చట్టం చెప్పాడు. మనం చదివిన వచనంలోనే, వారిద్దరూ కాదు ఏక శరీరమై ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. కలిసి బ్రతకలేకపోతున్నాం. ఎందుకు? ఆయన మనస్సు లేదు, ఆయన ఆత్మ లేదు. క్రీస్తు మనస్సు అంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ సహించును, దీర్ఘకాలం సహించును, ప్రేమ ఓర్చుకొనును, క్షమించును, అపకారం మనసులో పెట్టుకోదు. క్రీస్తు ప్రేమ లక్షణాలు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాశాడు. చాలాసార్లు ప్రేమ గురించి ప్రసంగం చేయమంటే దానికోసం చాలా రిఫరెన్సులు పోగు చేసి పెడతాం. ఎక్కడి నుంచి ఎక్కడ దొరుకుతుంది ఈ క్షమించే ప్రేమ, సహించే ప్రేమ, సరిదిద్దుకునే ప్రేమ, సర్దుబాటు చేయగలిగిన ప్రేమ? క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో నింపబడితే తప్ప అది సాధ్యం కాదు. అందుకోసం ఎప్పుడు ఆయన పాదాల దగ్గరికి ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. భార్య భర్తలు ఎవరి ప్రార్థన వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరు బైబిల్ వారే చదువుకుంటున్నారు, ఎవరి గదిలో వారే ఉంటున్నారు, ఎవరి కంప్యూటర్ వారిదే, ఎవరి ల్యాప్టాప్ వారిదే, ఎవరి సెల్ ఫోన్ వారిదే, ఎవరి బెడ్రూమ్ వారిదే. అందరూ కాదు, కొందరైనా లేరా? కలిసి ప్రార్థన చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి? కలిసి బైబిల్ చదవలేకపోవడానికి కారణం ఏంటి? ఆ క్రీస్తు ప్రేమ కొరవడింది.
ఇక్కడ సొంత అన్నదమ్ములే, ఒక్క తండ్రి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే ద్వేషించారు. లోకంలో చూస్తాం మనం, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు. ఎక్కడొస్తుంది? తండ్రి ఆస్తి పంపకాలప్పుడు వస్తుంది. వాడికి ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు. వాడికి మంచి పోర్షన్ వెళ్ళింది, నాకు ఎక్కడదో చివరిది వచ్చింది. అక్క చెల్లెళ్ళు మూడు కదే, అమ్మ బంగారం అంతా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు. కొన్ని స్థలాల్లో అలాగే ఉంది. ఆస్తుల కోసం తరతరాలు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి అన్నదమ్ములు ఉన్నారు. సివిల్ కోర్ట్స్లో కేసులు చూడండి, దాయాదులు పిత్రార్జితం కోసం. ఈలోపు ఒకరినొకరు పిలుచుకోవడం లేదు. శుభకార్యాల్లో వీళ్ళ పిల్లలు కూడా ఎవరి పిల్లలు ఎవరికో కూడా తెలియదు. పెదనాన్న ఎవరో తెలియదు, చిన్నాన్న ఎవరో తెలియదు, చిన్నమ్మ ఎవరో తెలియదు. పెద్దమ్మ పిల్లలకి చిన్నమ్మ పిల్లలకి కూడా సంబంధాలు లేవు. మేనమావ మేనత్త పిల్లలకు పలకరింపులు కూడా లేవు. ఒక తరము ప్రేమ లేని ఎడబాటుతో గతించిపోతుంటే రాబోయే తరములో ఎవరు ఎవరికి చెందారో కూడా తెలియని స్థితి. ఆస్తుల కోసం, పిత్రార్జితం కోసం తల్లి తండ్రి బ్రతికొండగానే ఇంటిని రెండు ముక్కలు చేస్తున్నారు. తల్లి తండ్రి బ్రతికొండగానే వాళ్ళకేదో ఒక మూలన షెడ్ వేసేసి పంచుకొని బంగాళాలు కట్టుకుంటున్నారు. ఇదేనా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం? ఇది నిజముగా ఆశీర్వాదమేనా? అలా తల్లిదండ్రులను క్షోభ పెట్టి దిక్కులేని వాళ్ళని చేసి. తెలిసిన విషయాలు ఉన్నాయి నాకు హృదయంలో, అందుకే నాకు చాలా బాధగా ఉంది. తల్లి బ్రతికొండగానే తల్లి ఒంటి మీద బంగారాన్ని బాగాలేసుకున్నారు అన్నదమ్ములు. నాన్న చనిపోగానే ఆస్తి పంచుకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు. మళ్ళీ అమ్మ బ్రతికే ఉంది. వాళ్ళు కష్టపడి ఏదో స్కూల్ టీచర్లుగానో ఎలాగో వాళ్ళు రూపాయి పోగు చేసుకొని అమ్మ కొంచెం బంగారం ఒంటి మీద ఉంటే ఆమె ఒంటి మీద ఉన్న వస్తువులను కూడా తల్లి చనిపోయాక పంచుకోవడం వేరు. ఎక్కడున్నాం మనం? తల్లి కంటే నీకు బంగారం విలువ ఎక్కువైందా? నవమాసాలు మోసి పొత్తిళ్లలో పెంచి నీ దుర్గంధాన్ని భరించి నిన్నింతటి వాడిని ఇంతటి దాన్ని చేసి రక్త మాంసాలు ఉడిగిపోయేదాకా నీకోసమేగా బతికింది. తన అవసరాలు మానుకొని నీకు మంచి బట్టలు కొనింది అమ్మ, నా కూతురు ఘనంగా ఉండాలని. ఒక్క షర్టుతో ఒక్క ప్యాంటుతో గడుపుతాడు నాన్న. నా కుమారుడు కాలేజీకి యూనివర్సిటీకి ఆఫీస్కి వెళ్తున్నాడు, ఖరీదైన బట్టలు ఇవ్వమని వెళ్ళి అడుగుతాడు. నా కుమారుడు బాగా హుందాగా కనబడాలని. ఆయన వేసుకునేది మాత్రం 100 రూపాయల షర్టే. తెలీదా? ఎన్ని కోట్లు పోస్తే కొంటావు నాన్నని, నాన్న ప్రేమని? ఎన్ని మణుగుల బంగారం ఇస్తే మళ్ళీ అమ్మొచ్చుద్ది నీకు? ఆది యందు నిర్మించిన వాడు తన ప్రేమతో కట్టిన కుటుంబం ఈరోజు సాతానుడు విచ్ఛిన్నం చేస్తున్నాడని తెలుసుకోకపోతే చివరికి ఆ ప్రేమను అక్షరాల్లో చదువుకోవాల్సింది తప్ప మన పిల్లలకు మనం వారసత్వంగా ప్రేమను ఇవ్వలేం. ఇప్పటికీ పలకరించుకొని అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పలకరించుకొని అన్నదమ్ములు ఉన్నారు. పిల్లల పెండ్లిళ్ళకు కూడా పిలుచుకోలేకపోతున్నారు. భరించాడు యోసేపు, భరిస్తున్నాడు కానీ ద్వేషించలేదు అన్నల్ని. కారణం చెప్పనా? సహించే క్రీస్తు ప్రేమ ఆయనలో ఉంది, క్షమించే క్రీస్తు మనస్సు ఆయనలో ఉంది. ఖచ్చితంగా చెప్తాం మనం. ఆయన దగ్గర మనకులాగా ఈ బోధలు బైబిలు ఇంత వివరణ లేదే. తన హృదయములో దేవుని ధర్మశాస్త్ర సారము వ్రాయబడిన వ్యక్తి యోసేపు. కలిసి ఉండలేకపోవడానికి చాలాసార్లు ఆస్తులు అడ్డం వచ్చాయి. ఒక్క మాట గుర్తు చేస్తాను అంతే, ఎక్కువ వచనాలు నేను చూపించాలనుకోవటం లేదు. రండి, ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. వీళ్ళు బంధువులండి, రక్త సంబంధులు.
8వ వచనంలో అంటాడు పెద్ద ఆయన, మనము బంధువులము, మనకు కలహం ఉండకూడదు. ఆహా, అబ్రహాము లోతు ఇద్దరు ఒకే కుటుంబం, రక్త సంబంధులు. దేవుని పిలుపుకి లోబడి వచ్చిన అబ్రహాముతో కూడా లోతు వచ్చాడు, అంతవరకు బాగానే ఉంది. వచ్చినప్పుడు ఆస్తి లేదు, కానీ దేవుడు దీవించాడు. అబ్రహాముతో పాటు లోతును కూడా దీవించాడు దేవుడు. కారణం, లోతు కూడా యెహోవాను నమ్మిన వ్యక్తి. పేతురు 2వ పత్రికలో రాశాడు, నీతిమంతుడైన లోతు అని రాశాడంటే నీతిగా బ్రతికినందుకు కాదు, యెహోవా యందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తినైనా ఆయన నీతిమంతునుగా ఎంచుతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ప్రపంచంలో ఉన్న మనమందరం కూడా నీతిమంతులుగా పుట్టినందువలనో, నీతిమంతులుగా బ్రతుకుతున్నందువలనో దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచలేదు. నీతిమంతుడైన క్రీస్తును మనం విశ్వసించిన ఏక కారణమును బట్టి ఆరోపించాడు మనకి తన నీతిని. ఆరోపింపబడిన నీతి మనం నీతిమంతులు అనబడడానికి. నా పిల్లలు వీళ్ళు నీతిమంతులు, నేను నీతిమంతుడను, తాను నీతిమంతుడును, క్రీస్తు యేసునందు విశ్వాసముంచు వారిని నీతిమంతులుగా తీర్చువాడైన కృపచేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. లోతు కూడా అలాగే, అందుకే రాయబడ్డాడు. కానీ బ్రతుకులు క్రియలు లేవు. కానీ అబ్రహాముతో ఉన్నంతకాలం దీవించబడ్డాడు. ఆస్తి పెరిగిన తర్వాత వాళ్ళు కలిసి ఉండలేకపోయారు. ప్రియులారా, ఇది చాలా బాధాకరం. విడిపోయాడు, మళ్ళీ ఆస్తిని శత్రువులు దోచుకెళ్ళిపోయారు. సొదొమలో కాపురం పెట్టినప్పుడు మళ్ళీ ఆస్తి తిరిగి తెచ్చివ్వడానికి అబ్రహామే అవసరమయ్యాడు. చెప్పండి, ఇప్పుడు సాతాను దోచుకున్నాడు, మళ్ళీ ప్రభువే నింపాలి. కలిసి ఉండలేని స్థితి. చాలా చోట్ల ప్రత్యేకంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఉండలేకపోతున్నారు. రండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లొయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? క్రైస్తవ సంఘాల్లో కూడా ఐక్యత విచ్ఛిన్నమైపోయింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ప్రతి శాఖలో, ప్రతి డినామినేషన్లో, ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక క్రైస్తవ సంఘంలోనే విభేదాలు, విచ్ఛిన్నత ప్రారంభమైంది, కొనసాగుతోంది. వ్యక్తుల అభిమానం కొంత, ఫలానా వ్యక్తి మా నాయకుడు, ఆయన నాయకత్వం కిందే మేమందరం ఒక గ్రూప్గా ఉంటాం. ఆదిలోనే వచ్చింది, ఆది సంఘంలో ఈ గ్రూప్ భావం. పౌలు గారు నిస్వార్థపరుడు, నా పేరు మీద సంఘం పెట్టొద్దు, నా పేరు మీద గ్రూపును సృష్టించొద్దు. క్రీస్తే. పౌలు సిలువ వేయబడ్డా? నేను మీకోసం సిలువ వేయబడ్డానా? నా రక్తం చిందించానా మీకోసం? క్రీస్తే కదా మన కొరకు రక్తం చిందించింది. కాబట్టి మనం క్రీస్తే. సంఘమునకు శిరస్సు క్రీస్తు, సంఘం శరీరం, అంతే. ఏకత్వం, సార్వత్రికత, యూనివర్సాలిటీ. స్వార్థం లేని సేవకులు వాళ్ళు, మొదటి అపోస్తలులు. ఇప్పుడు చిన్నవాడు కూడా తన కోసం ఒక సంఘం పెట్టుకోవాలి. ఎందుకు? నాకు పెద్ద సంఘంలో పదవి ఇవ్వలేదు, నన్ను పెద్దను చేయలేదు, లేకపోతే మధ్యలో పదవి ఇవ్వలేదు, అధ్యక్షుడో ఉపాధ్యక్షుడో ట్రెజరరో ఏదో ఒకటి ఇస్తే కానీ నేను ఈ సంఘంలో ఉండను. ఇవ్వకపోతే నా వాళ్ళందరిని తీసుకెళ్ళిపోతా, నేను కూడా గురువు పెడతా. కోరహు, దాతాను, అభిరాములు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో యెహోవా చేత అభిషిక్తులైనటువంటి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడ్డారు.
దైవజనుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. లేవీ కుమారులారా, దేవుడు యాజకత్వం ఇచ్చాడు మీకు, ఆయన మందిరములో పరిచర్య ఇచ్చాడు, యాజకత్వం కూడా కోరుకోవడం న్యాయం కాదు. రండి, యెహోవా సన్నిధికి రండి, తన వాడెవడో పరిశుద్ధుడెవడో ఆయనే బయలుపరుస్తాడు అంటే మేము రాం. సంఘములో ప్రతివాడు పరిశుద్ధుడే. ఆ 16వ అధ్యాయంలో ఉంది, కోరహు అతని సంఘము అని రాశాడు. అంటే యెహోవా సమాజమును విడిచిపెట్టి కోరహు తన కోసం ఒక సమాజాన్ని సృష్టించుకున్నాడు. బైబిల్ ఎరిగిన వాళ్ళకి తెలుసు కదా, ఎవరున్నారు? భార్యలు, పిల్లలు, బంధువులు, రక్త సంబంధులు. ఇదొకటి ఈ రోజుల్లో క్రైస్తవ సంఘంలో వచ్చిన పెద్ద ఇది. మావాడు 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 మావాడు. బంధు ప్రీతి ఒక లోపం అయితే జాతి భేదం మరొకటి. క్రీస్తు రక్తముతో కొనబడిన సార్వత్రిక సంఘానికి ఈ రోజున క్రీస్తు ప్రేమ ఐక్యత కరువు అవడానికి కారణం ఇది కాదా? నేను ఏ శాఖను దృష్టిలో పెట్టుకొని మాట్లాడలా. సార్వత్రిక సంఘములో ఏ శాఖను తీసుకున్నా, ఏ స్థానిక సంఘం, లోకల్ చర్చి సహవాసం తీసుకున్నా తప్పనిసరిగా శరీరానుసారులు ఇలాంటి వాళ్ళు కోరహు, దాతాను, అభిరాములు. కొరింథీ సంఘములో బయలుదేరిన భేదాలు కలిగించే వాళ్ళు ఉన్నారు. కారణం చెప్పనా? వారు నిజముగా క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారు కారు, క్రీస్తు ఆత్మ గలవారు కారు, యేసు క్రీస్తు యొక్క శిరసత్వపు అధికారాన్ని గౌరవించేవాళ్ళు కాదు. వారే శిరసత్వం వహించాలనే భావన గలవాళ్ళు, ప్రధానత్వం కోరుకునేవాళ్ళు. రాశాడు కదా. ఇందుకోసం ఏం చేస్తున్నారు? క్రీస్తు శరీరాన్ని మొక్కలు చేసేస్తున్నారు. ఒకడు కేఫావాడు, ఒకడు పౌలు వాడు. చూసారా? బయట వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి క్రైస్తవులకి ఇన్ని శాఖలు అవసరమా, ఇన్ని శాఖలు అవసరమా, ఒక్క దేవుడు ఒక్క బైబిల్ అంటారుగా అన్నారు. చాలా కారణాలు ఉన్నాయి, 1-2 గుర్తు చేస్తాం మీకు. ఎందుకంటే సవరించుకోవాలి. క్రీస్తు ఒక్క శరీరం, ఒక్క రక్తం ఆయన మన కొరకు బలి అర్పించేశాడు. బంధుప్రీతి, దాన్ని ఖండించాడు అబ్రహాం. మనం బంధువులు, మనకు కలహములు ఉండకూడదు. ఒక మాట చదువుతాను నేను. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాంటను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. చాలా పెద్ద ఆది సంఘం, ఒకటే సంఘం అప్పుడు యెరూషలేములో, ఇంకా ఇతర ప్రాంతాలకు విస్తరించలేదు. కానీ మొదటి సంఘంలోనే ప్రారంభమైంది. యూదులు, యూదేతరులు, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. భాషా భేదం, జాతి భేదం, ప్రాంతీయ భేదం. చూసారా? ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. విచారంతో మాట చెప్పనా, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ తెలుగే కదండి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు రాజ్యాంగం ప్రకారం ఒకప్పుడు ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రాంతమును బట్టి విడిపోయారు. భాష ఒక్కటే, తెలంగాణ, ఆంధ్ర. అంత మాత్రం చేత భాష ఏమన్నా మారిందా? రాజ్యాంగపరంగా వాళ్ళకున్నటువంటి పారామీటర్స్ ప్రకారం వేరు చేశారు. ఓకే, మంచిదే, అనివార్యం. అది అభివృద్ధి కోసం. చిన్న రాష్ట్రాలు, చిన్న మండలాలు, ఇవన్నీ రాజ్యాంగపరంగా క్షేమమే. కానీ ఇప్పుడు ఏమేర్పడ్డాయి? నువ్వు ఆంధ్రావాడివి, నేను తెలంగాణ వాడిని, నువ్వు తెలంగాణ వాడివి, నేను ఆంధ్రావాడిని. విశ్వాసులు సహితము, సంఘాలు కూడా అలా విడిపోయాయి. భాష ఒకటే, ఒకే బైబిల్, ఒకే క్రమం, ఒకే ఆరాధన. ప్రాంతం, భూమిని బట్టి విడిపోయింది సంఘం. సేవకులు కూడా విడిపోయారు ప్రాంతాలను బట్టి. నిజం కాదా? ఇది చరిత్ర సత్యం కాదా? అక్షర సత్యం కాదా? ఎందుకు మన హృదయాల్లో ఒక బోర్డర్ను బేస్ చేసుకొని ప్రపంచం మొత్తం, భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకే రక్తం, ఒకే శరీరం, ఒక్క శిరసత్వం, క్రీస్తు ఒకే శిరసత్వం కలిగిన వారి కింద శరీరముగా ఉన్నామని ఆయన అనేక చోట్ల చెప్పాడు. ఇంత వాక్యం చెప్తాం, క్రైస్తవుల
సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అబ్బా, ఏ పాస్టర్ అన్న చెప్పమానండి. 133వ కీర్తన అద్భుతంగా మాధుర్యంగా వర్ణించేస్తాం. అబ్బా, ఈయన హృదయంలో ఎంత ఐక్యత ఉందండి అని. స్టేజీ దిగిన తర్వాత నేను విమర్శించడం లేదు, ఆత్మశోధన చేసుకోవాల్సిన రోజుల్లో మనం ఉన్నామండి. ముందే చెప్పాను నేను, లోతు అబ్రహాం విడిపోవడానికి కారణం ఆస్తి. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలండి, దయచేసి నన్ను క్షమించండి. క్రైస్తవ సోదరులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బోధకులు దేవుని ఎదుట మనం అందరం ఒప్పుకోవాలి. చర్చి ఆస్తుల కోసం, చర్చి ప్రాపర్టీస్ కోసం ఎక్కడున్నారు ఇప్పుడు పాస్టర్లు? కోర్టు బోనుల్లో నిలబడుతున్నారు. వెళ్ళి చర్చిలకు తాళాలు వేసేశారు, పోలీసు పహారాలో ఆరాధన జరుగుతుంది. ఏమిది? లోక సంబంధమైన రాజకీయాలకు కూడా ఈ పరిస్థితి లేదే. క్రీస్తును మళ్ళీ మనం బోన్లో నిలబెట్టాం. పిలాతు దగ్గర ఆ రోజు యూదులు నిలబెట్టారు, ఈరోజు క్రీస్తు రక్తములో కొనబడిన ఆయన ప్రజలం, ఆయన సేవకులం, క్రీస్తు చేత అభిషిక్తులు అనబడే వాళ్ళం మళ్ళీ క్రీస్తును కోర్టుకి ఇచ్చాం. మరలా మరలా క్రీస్తును సిలువ వేస్తున్నారని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. కాదా చెప్పండి, మీ బైబిల్లో లేదా? వెళ్ళి చూస్తుంటే గుండెలు బద్దలైపోతున్నాయి. మొదటి దినాల్లో దైవజనులు కన్నీళ్లు కార్చి, మిషనరీలు లాంటి వారు, గొప్ప గొప్ప దైవజనులు, నేను ఎవరి పేర్లు ప్రస్తావించను, అన్ని చోట్ల ఉన్న పరిస్థితులే ఇవి. మోకాళ్ళ మీద ప్రార్థనలు చేసి సంఘాలు కడితే, ఈ రోజున నీ స్వార్థం కోసం, నీ దుర్లాభాపేక్ష కోసం దేవుని సంఘాన్ని విడగొట్టడానికి, బద్దలు కొట్టడానికి పూనుకునే వ్యక్తులు, నేను అంటున్నాను, దేవుని తీర్పు తప్పించుకోగలరా? మిషనరీ ఆస్తులు అమ్ముకున్నారు, చర్చీలు, కాంపౌండ్లు, హాస్పిటల్స్, చాలా చోట్ల. ఇక్కడ పరిస్థితులు నాకు తెలియదు, నేను పుట్టి పెరిగిన ప్రదేశంలో ఉన్న పరిస్థితులు చెప్తున్నాను. మిషనరీలు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వేల ఎకరాలు కొని చర్చిలు, స్కూల్స్, హాస్పిటల్స్, బోర్డింగ్స్ కడితే తర్వాత ఇప్పుడు వచ్చిన మేము క్రీస్తు వారసులు అని చెప్పుకునేవాళ్ళు ఆస్తులు అమ్ముకొని బంగళాలు కట్టారు, కార్లు కొన్నారు, బిడ్డలకు బంగారం పెట్టుకున్నారు, మంచి అల్లుళ్లను కొనుక్కున్నారు ఎదురు డబ్బిచ్చి. ఇవంతా ఆశీర్వాదం అనుకుంటున్నారా? చర్చి ఆస్తులు అమ్మి మీకు, మీ పిల్లలకు మీరు సమకూర్చుకునే ఈ వసతులన్నీ ఆశీర్వాదం అనుకుంటున్నారా? రక్తం ఇచ్చిన వాడు లెక్క చూసుకుంటాడు. మెనే మెనే టెకెల్ ఫార్సేన్. రెండోది ఇక్కడ చదివాం మనం 6వ అధ్యాయంలో, జాతి భేదం, భాషా భేదం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టివాని ముట్టుకొనుట అయినను యూదునకు ధర్మము కాదని మీకు తెలియను. అయితే జాగ్రత్తగా ఈ మాట వినండి, ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. ఇది సార్వత్రిక క్రైస్తవ నియమం, క్రీస్తు నియమం. ప్రతి క్రైస్తవ సేవకునికి, సంఘము నడిపే సంఘ కాపరికి, సంఘ నాయకులకు ఉండవలసిన అవగాహన. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. క్రైస్తవ్యం, బైబిల్లో దేవుడు చెప్పేది ఏంటంటే అంటరానితనం, జాతి భేదం. మన భాషలో చెబితే కులం అంటారు, మళ్ళీ దానికి పెద్ద విపరీతార్థాలు తీస్తారు. జాతి భేదం అంటే అర్థమైపోతుంది. అందుకని ఇక్కడ ఈయన చాలా మంచి మాట చెప్పాడు. ఈయన అన్యజాతి వానితో సహవాసం చేయడం, అలాంటి వాడిని ముట్టుకోవడం కూడా యూదునికి ధర్మశాస్త్రం ప్రకారం నిషేధమే. అంటే అంటరానితనం, అది ముట్టుకో, టచ్ మీ నాట్, అన్టచబిలిటీ. కానీ మనం బోర్డుల మీద, స్కూల్స్లో
గవర్నమెంట్ ఆఫీసుల్లో చూస్తాం గోడల మీద అన్టచబిలిటీ ఈజ్ క్రైమ్, అంటరానితనము నేరము. ఆహా, మంచి మంచి పెద్ద పెద్ద అక్షరాలతో కదండి. మరి ఉందా మన కార్యాలయంలో, మన డిపార్ట్మెంట్లో, మన దేవాలయంలో? క్రైస్తవ దేవాలయం గురించి మాట్లాడుతున్నా నేను. మనమేమో అంటున్నాం బయట ఎవరో మనల్ని అంటున్నారు వారిని చేశారని. అసలు అది ఆ జబ్బు ఉన్నదే మనలో. ప్రక్షాళన క్రైస్తవ సంఘములో మొదలవ్వాలి. నేను ఈ మాట అంటానండి, నిజముగా ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు రక్తములో కడుగబడితే పాపముతో పాటు జాతి భేదం కూడా పూర్తిగా కడగబడాలి. ఇంకా ఎవడైనా, వాడెంత పెద్ద సేవకుడైనా, మంచి వక్త అయినా, వాడి గుండెల్లో క్రీస్తు రక్తములో కడుగబడిన మరొక వ్యక్తిని జాతి భేదంతో వివక్షతతో చూసేవాడైతే అసలు వాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే కాదు. అలాంటి వాడు పరలోకం చేరతాడో లేదు నాకు నమ్మకం లేదు. నాకు తెలుసు చాలామంది నాతో కలిసి సేవలో ముందుకు వస్తున్న వాళ్ళు. ఎందుకుంది ఇంకా మీ హృదయాల్లో ఈ విశ్వం, ఈ ద్వేషం? సొంత ఒక్క తండ్రి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఈ బుద్ధి గలవాడిని, నీతిమంతుడైన తమ్ముణ్ణి ద్వేషిస్తున్నాడు. ఇవాళ ఒకే క్రీస్తు రక్తంలో క్రీస్తు ప్రజలం, క్రీస్తు కుటుంబం. పరలోకమందున్న మా తండ్రి అనేగా ప్రతి చర్చిలో ప్రార్థన చేసేది. ఏ తండ్రికి? ఒక్క తండ్రికే. మరి అదే చర్చిలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పవిత్రపరచబడునుగాక, హల్లెలూడ్ బి దై నేమ్, దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్, పార్డన్ అవర్ సిన్స్ యాజ్ ఐ పార్డన్ మై బ్రదర్ సిన్స్. నా సహోదరుని, నా పొరుగువాని పాపములు నేను క్షమించాను, నీవు నా పాపములు క్షమించాలనడానికి అర్హత ఉందా? క్షమించడం లేదే, సహించడం లేదే. ప్రేమించకపోతే ప్రేమించకపోయావు, ద్వేషిస్తున్నావే. ఎలా చేస్తావు ఈ ప్రార్థన? ఆ ప్రార్థన నేర్పిన ఆ మహామహుని మనస్సుని నీ గుండెల్లో, నా గుండెల్లో లేకుండా ఆయన మాటలు వల్లించడానికి మనకు యోగ్యత ఉందా? క్రీస్తుకు జాతి భేదం లేదు. అన్ని జాతుల వారు ఆయన దగ్గరికి వచ్చారు, అందరిని ముట్టుకున్నాడు ఆయన. అన్టచబిలిటీ లేనివాడు యేసు ప్రభు ఒక్కడే. ఇప్పుడు మహామహా పుణ్యాత్ములు వాళ్ళ భక్తులను కూడా తాకనివ్వట్లేదు. భక్తుల్ని, వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న మరికొంతమంది గురువుల్ని, ఉంటుంది కదండి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, మండల స్థాయి, ఈ గురుమండలాలు, ఈ గురుమండలాల్లో ఉండే చిన్న గురువుల్ని పెద్ద గురువులు ముట్టుకోనివ్వట్లా. క్రైస్తవ్యంలోనే ఉంది ఇది, జాగ్రత్త. బయట వారిని విమర్శించే అర్హత మనకు లేదు. ఆయన అడగాలి, ప్రభువా మళ్ళొకసారి మమ్మల్ని కడుగయ్యా నీ రక్తంలో. ఇంకా నా హృదయంలో ఆ కల్మషము పేర్కొని ఉంది. దావీదు ఎంత బాగా ప్రార్థన చేశాడు, నీవు నన్ను కడుగుము, పాపము పోవునట్లు బాగుగా కడుగుము. రిన్యూ ఇన్ మీ ఎ న్యూ హార్ట్, గివ్ మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. మళ్ళీ మళ్ళీ కడుగు, నాలో ఇంకా పరిపూర్ణమైన పవిత్రత, నీ పవిత్రత నాకు రాలేదు. ఇవాళ మనం అందరం, ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ కరుణామయుడిని, పవిత్రుని పరిమళ రక్తంలో మరోసారి ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, సంఘము, సేవకులము. పేతురు ద్వారా బయలుపరిచాడు, ఏ మనుష్యుడు నిషేధించకూడదు, అపవిత్రుడని ఎంచవద్దు. నాకు చాలా నన్ను ప్రోత్సహించిన మాట ఇది. దేవుడు నాకు చూపించాడు 34వ వచనంలో. అక్కడే ఈయన మరో మాట చెప్పాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం, ఆయన తత్వం చెప్పాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో, ఈ మాట తీసుకోండి,
ప్రతి జనములో, దేశం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ప్రతి జనములో తనకు భయపడి నీతిగా నడుచుకుని వారందరినీ ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇదండి సార్వత్రికత. దేవుడికి పక్షపాతం లేదండి, దేవుడి సేవకులకు ఉంది పక్షపాతం. దేవుడికి పక్షపాతం లేదండి, దేవుని ప్రజలమని చెప్పుకునే మనలో ఉంది పక్షపాతం. ఎలా చెప్పండి మరి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేది? రండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి ఒక భాగం పూర్తిగా చదువుతాను. కొంచెం ఓపికగా బైబిల్లో చేతిలో ఉన్న వాళ్ళు చూడండి. 13 నుంచి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, ఆ మాట గమనించండి, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును. ఈ పౌలు గారు అన్యజనులుగా ఉండి క్రీస్తుని నమ్మిన ప్రజలతో మాట్లాడుతూ ఈ మాట రాశాడు. ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నారు, క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నారు. క్రీస్తు శిలువ బలి ద్వారా తమకు పాపక్షమాపణ ఉన్నదని గుర్తించి నమ్మిన ఎఫెసీ విశ్వాసులతో ఇప్పుడు మళ్ళీ ఈ పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన అంశం చెప్పాడు ఆయన. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు ఉండిన ద్వేషము, క్రీస్తు రక్తంలో కడగబడిన మొదటి శతాబ్దపు విశ్వాసుల్లో కూడా ఈ ద్వేషము, జాతి భేదం ఉన్నది గుర్తించి రాశాడు ఆయన. దానికి పరిహారం రాశాడు. చూడండి, ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు, మధ్య ఉన్న గోడ పడగొట్టాడు, మన ఉభయులను ఏకము చేశాడు. ఇప్పుడు అర్థమైందండి. క్రైస్తవ సంఘాల్లో కూడా కొన్ని చర్చిలు అక్కడక్కడ చూశాను, ఫలానా క్యాస్ట్ వారికి ఒక చర్చి, ఇంకో క్యాస్ట్ వారికి ఇంకో చర్చి. ఇంకేంటో చెప్పాలి మరి. అంత ఇంక వాళ్ళ క్యాస్ట్లో నుంచి యేసుప్రభును, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నాయి భారతదేశంలో. ఒక సంఘంలో ఉన్న వాళ్ళు కలవలేకపోతున్నారని ఒకవైపున బాధపడుతుంటే అసలు ఏకంగా వాళ్ళే చర్చిలు కట్టేసుకున్నారు. నిమ్మన జాతిలో నుండి రక్షించబడిన వాడు ఎవడు వాళ్ళతో పాటు వాళ్ళ చర్చిలో అడుగు పెట్టకూడదు, ప్రభు బల్లలో పాత్రలో పాల్గొనకూడదు. మళ్ళీ అది అంటూ యేసు ప్రభు సంతోషపడుతున్నాడు అనుకుంటున్నారా? అందుకని పౌలు భక్తుడు 16వ వచనం చూస్తే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించాడు, దాని ద్వారా, శిలువ ద్వారా వీరిద్దరిని ఏకం చేశాడు, దేవునితో సమాధానపరిచాడు. 18వ వచనం, ఆయన ద్వారానే మనము ఉభయులము, యూదులైనను అన్యులైనను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరాము అన్నాడు. ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ మొదటి దినాల్లో వచ్చిన ఈ జాతి భేదం, భాషా భేదం, ప్రాంతీయ భేదం, నాయకత్వపు వాంఛలు అన్ని సరిచేసుకుంటూ వచ్చాడు మహానుభావుడు. ఎందుకంటే క్రీస్తు ఏకత్వాన్ని, క్రీస్తు శరీరం యొక్క ఏకత్వాన్ని కాపాడడం కోసమే ఆయన రాసిన పత్రికలన్నీ. సహోదరులు, ఫిలిప్పీ సంఘంలో 2 సహోదరులకి ఏక మనసు లేదు, యువదయుసుంటికి కదండి. బతిమలాడుకుంటున్నాను, నా కుమార్తెలారా మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, నేను మళ్ళీ అన్ని వచనాలు చదివిస్తే మీకు తెలిసిందే చెప్పినట్టుంటుంది. అంతటి మహా గొప్ప దైవజనుడు, 2 కుమార్తెలు సంఘంలో. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, రాకుండా ఎలా ఉంటాయి? క్రీస్తుని బట్టి ఏక మనస్కులై ఉండండి, సమాధానపడండి, మీరేం సామాన్యులు కాదు, మీ పేర్లు ఆల్రెడీ పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో వ్రాయబడిన దేవుని కుమార్తెలు గుర్తు చేశాడు. సహోదరుల మధ్య కూడా ఆయన ఎంతసేపటికి చక్క చేయడానికే ప్రయత్నం చేశాడు. క్రీస్తు తన శిలువ మరణము చేత సంధి కుదిర్చాడు. సంఘం అంటే ఎవరండి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. చాలా అద్భుతమైన ఘట్టం ఇది. మనం సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకములో ఆరాధన, ఒకే ఆరాధన ఉంటుంది. ఈ ఒకే ఆరాధన చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై
నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, గమనించండి ఈ మాట, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మమ్మును కొంటివి. మూల భాష అది. మనుష్యులను కొని తెలుగు తర్జుమా వచ్చింది. మమ్మును కొని, మా దేవునికి మమ్మును ఒక రాజ్యముగా, యాజకులుగా చేసితివి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి పరలోకానికి వచ్చిన ఈ సార్వత్రిక సంఘం? ప్రతి వంశములో నుండి. ఇంకా వంశం ఎక్కడుంది? వంశం చెప్పుకోవడానికి లేదు, ఇంటి పేరు, జాతి పేరు. ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మళ్ళీ భాషా ప్రయుక్తంగా క్రైస్తవ్యంలో విభేదం రావడానికి వీల్లేదు. ప్రతి ప్రజలో, ప్రతి జనములో. ఆహా, ఉందా ప్రపంచంలో ఇలాంటి ఏకత్వం చేసినటువంటి మహానుభావుడు? ఆయన రక్తం, ఆయన మరణం, ఆయన శరీరం, ఒక్క శరీరం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, సంఘం 15వ వచనం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. ఎంత మంచి దైవజనుడు నేనా! సంఘములో ఇన్ని భేదాలుండి ఒకరితో ఒకరు పొసగలేక గుంపులుగా విడిపోయిన వాళ్ళతో ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. మనము అన్నాడు, ఇప్పుడు ఆయన కూడా కలుపుకున్నాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టెలో పాలు పుచ్చుకున్నట, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము 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 మనం, ఆయన భాష చూడండి, మనము ఒక శరీరమై ఉన్నాము. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. మీ సంఘంలో ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఒకటేగా, ముక్కలు వేరుగా చేస్తాం అంతే. ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఆశీర్వచనపు పాత్ర అంటే మొదట క్రీస్తు రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ, కొరింథీ ప్రక్క అధ్యాయంలో రాశాడు, ప్రభు శరీరం అని వివేచన కలిగి పాల్గొనాలి, ప్రభు రక్తం అని వివేచనతో చేయండి అని రాశాడు 11వ అధ్యాయంలో. పాత్ర ఒకటే, కాకపోతే ప్రజలు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని చిన్న చిన్న పాత్రలు ఒక్కో లైన్కి త్వరగా ముగించడానికి వేరు చేస్తారు తప్ప, కులానికి ఒక పాత్ర ఉండదు, జాతికి ఒక పాత్ర ఉండదు. సంఘంలో ఉందా నీ మనసులో? వాడు తాగింది నేను ఎందుకు తాగాలని, వాడు ముట్టుకున్న రొట్టె నేను ఎందుకు ముట్టుకోవాలని? అలా అయితే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడలేదు. క్రీస్తు శరీరములో నీవు భాగం కాదు, నిన్ను నీవే వేరు చేసుకున్నావు. పౌలు గారు రాసే మాటలండి. క్రీస్తు శరీరము చీల్చబడిందా? క్రీస్తు విభజింపబడ్డాడా? ఆ క్వశ్చన్ చూడండి, ఎంత బలమైన ప్రశ్న అది. మీరెందుకు క్రీస్తు శరీరాన్ని మొక్కలు చేస్తున్నారు? ఆ దైవజనుడు గుండెల్లో ఆయన చెందిన అనుభూతి. ఆ రోజు రోమీయులు, యూదులు ఒక్క శరీరాన్ని సిలువేశారు. ఆయన రక్తంలో కడుగబడ్డాం, ఆయన శరీరం అయి ఉన్నామని చెప్పుకునే మీరేమో ఆయన శరీరాన్ని మొక్కలు చేసుకొని తింటున్నారు. పౌలు గారు రాసింది అదే కదా. బాధపడాలా మన ఆరాధనలో? చిత్రవత చేయబడుతోంది క్రీస్తు శరీరం క్రైస్తవ సార్వత్రిక సంఘంలో. క్రీస్తు బాహాటముగా సిలువ వేయబడుతున్నాడు. క్రీస్తు రక్తమును కూడా పంచుకుంటున్నారు. మరోసారి క్షమాపణ అడుగుదాం ఆయన దగ్గర. అయ్యా, నా గుండెల్లో ఉన్న ఈ కల్మషాన్ని మళ్ళీ నీ రక్తం పోసి కడుగయ్యా. నా సోదరుని ద్వేషించే ద్వేషం నా హృదయంలోంచి పోయే వరకు. లోకంలో స్నేహితులు చాలా అన్యాయంగా ఉంటారండి. నాకు స్నేహితుడు ఉండేవాడు, నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు. బ్రాహ్మణ కులం, ఎంత మంచి కుటుంబం అంటే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు. వాళ్ళ అమ్మగారు మంచి మడి తడి కడుకొని చక్కగా ఆమె
పూజలు అవి చేస్తుండేది. ఇల్లు శుద్ధిగా ఉంటుంది, పూజలు చేస్తుంది, 1 గంట వరకు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోదు, చాలా శుద్ధి గలది. నేను క్రిస్టియన్ అని తెలుసు, కానీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయితో పాటు కూర్చోబెట్టి చక్కగా భోజనం అన్నీ ఇస్తారు. వాళ్ళ శుద్ధి వాళ్ళది, వాళ్ళ భక్తి వాళ్ళది. కానీ మనిషిని మనిషిగా ప్రేమించడం మానవత్వం కదా. మా ఇంటికి వచ్చేవాడు, మా ఇంట్లో కూర్చునేవాడు, నాతో కలిసి భోంచేసేవాడు, ఇద్దరం కలిసి భోంచేసేవాళ్ళం. చూసారా, లోకములో స్నేహితులు చాలామంది ఉన్నారు. మతాలు వేరైనా, కులాలు వేరైనా స్నేహితులు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు బయట. కానీ సంఘములోనే వచ్చింది ఇది. ఒక క్లాసులో, ఒక ఆఫీసులో వేరు మతాలు కులాలు గల వాళ్ళందరూ కలిసి పని చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, కలిసి కాఫీ టీలు తాగుతున్నారు. ప్రభు బల్ల, ప్రభు పాత్ర దగ్గర దేవుని పిల్లలమైన మన హృదయాల్లో ఆ మొదటి ద్వేషము సంహరింపబడలేదేమో. మళ్ళీ అందుకనే క్రీస్తు రక్తమును ఆశ్రయించాలి. వేరుగా ఉండకూడదన్నాడు, కానీ ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేంటండి, ఐక్యంగా ఉండమని మీరే చెప్తున్నారు, మళ్ళీ వేరుగా ఉండమని చెప్తారు ఏంటంటే బైబిల్ చెప్తుంది. మరి కరోనా వచ్చిన వాడిని ఏం చేశారండి? కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇంట్లోనే, మళ్ళీ కామన్ టేబుల్లో ఉన్నాడా? క్వారంటైన్, సపరేట్ రూమ్, సపరేట్, వాడికి వేరుగా ప్లేటు, గ్లాసు, బెడ్, టవలు అన్నీ వేరే. ఎందుకు చెప్పండి? మళ్ళీ మనకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. ధర్మం అది, ఆరోగ్య ధర్మం. రండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. దేనిలో ఐక్యంగా ఉండాలో చెప్పాడు, దేనిలో ఐక్యంగా ఉండకూడదో చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుంచే దేవుడు తన పవిత్రత, పరిశుద్ధత, ప్రత్యేకత చెప్పాడు. రండి, ఒక్క మాట చదువుతాను, 40వ వచనం చదువుతాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ పొందడానికి నువ్వు వేరవ్వాలి, ప్రత్యేకించబడాలి. ఎవరితో? మతమును బట్టి కాదు, కులమును బట్టి కాదు, భాషను బట్టి కాదు, ప్రాంతమును బట్టి కాదు. రక్షణను తృణీకరించి క్రీస్తు శిలువ ద్వారా వచ్చే రక్షణను ధిక్కరించేవారు లేక తృణీకరించే వారితో ఏకీభవించకుండా నువ్వు క్రీస్తు యొద్దకు, శిలువ యొద్దకు రావాలి. ఈ మాట ఎవరి కోసం రాయబడిందో చెప్పనా? అపోస్తల కార్యం 2:40లో ఆనాడున్న యోధా మతములో ఉన్న వాటి తోటి సహోదరులే వాళ్ళందరూ, వారందరూ అబ్రహాం వంశస్థులే. కానీ వారిలో క్రీస్తును, క్రీస్తు శిలువను, క్రీస్తు బలిని, క్రీస్తు రక్తం ద్వారా అనుగ్రహించబడే రక్షణను ద్వేషించే వాళ్ళు ఉన్నారు యూదుల్లోనే. వారిలో నుంచి వేరు చేయబడిన వాళ్ళే ఈ 3,000 మంది. అన్యులు ఎవరు లేరు అక్కడ ఆ రోజున. మొట్టమొదట రక్షింపబడిన 3,000 మంది యూదులే. వాళ్ళు కూడా ఎవరు? ప్రత్యక్షంగా క్రీస్తును సిలువ వేసిన వాళ్ళే. పేతురు గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా వాళ్ళని ప్రస్తావించాడు. మీరు సిలువ వేశారని మాట్లాడాడు వాళ్ళతో. మీరే కదా సిలువ వేసింది, మీరే కదా చంపేసింది. మీరు సిలువ వేసిన యేసును దేవుడు మృతుల్లో నుండి లేపాడు, దానికి మేమే సాక్షులం. ఆయనను మృతులలో నుండి లేపి క్రీస్తుగా, ప్రభువుగా ఆయన నియమించాడు. ఇప్పుడు సిలువ వేసిన మీరందరూ మళ్ళీ ఆయన దగ్గరికి రండి అన్నాడు. ఎవరైతే ఇంకా సిలువ వేయబడిన క్రీస్తు రక్షకుడు కాదు, మెస్సయ్యా కాదని ధిక్కరిస్తున్నారు, క్రీస్తు సిలువను తృణీకరించే వారిలో నుండి మీరు వేరవ్వండి. క్రీస్తు సిలువ సువార్తను వ్యతిరేకించే వారిలో నుండి వేరైతేనే రక్షింపబడతారు. చాలా క్రైస్తవ సంఘాల్లో 10-20 తరాల నుంచి క్రైస్తవ చర్చీలు మతంగా నడుస్తున్నాయి, కానీ రక్షణ లేదు. రక్షణ సువార్త చెప్పరు, మారు మనసు చెప్పరు. అన్ని ఆచారాలు ఉంటాయి. ఆదివారం వెళ్ళాలి, కూర్చోవాలి, నిలబడాలి, చందా వేయాలి, నెలకు ఒకసారి ప్రభు సంస్కారం తీసుకోవాలి, కొంచెం యుక్త వయసు పెళ్ళి వయసు వచ్చేసరికి బాప్తీసం ఇవ్వాలి. అన్నీ ఆచారప్రదం అయిపోయాయి, కానీ మారు మనసు రక్షణను గూర్చిన అనుభవ సువార్త లేదు. క్రైస్తవ చర్చీలే, అన్ని సంఘాలే. ఇప్పుడు ఏం చేయాలి? వేరవ్వాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. మతములో, క్రైస్తవ మతములో ఉండి రక్షణ తృణీకరించే వారిలో నీవు రక్షించబడాలి. అది ప్రభు చెప్పేది. ఉండు, నీ సంఘములో ఉండు, కానీ
నీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తును అంగీకరించాలి. పాపక్షమాపణ, బాప్తిస్మం, ప్రభు బల్లలో పవిత్రమైనటువంటి పాలు పంపులు, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించే ఏకైక కార్యక్రమము ప్రభు సంస్కారం. కానీ ఈ రోజులు అది కూడా ఆచారం అయిపోయింది. రక్షణ లేని యూదులకు చెప్పాడు, మీరు రక్షణ నిమిత్తము మీరు వేరవ్వాలి అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ సంఘానికి చెప్పాడు, వేరై రక్షించబడి ప్రభు శరీరముగా ఉన్న మనకు మరో మాట ప్రత్యేకంగా చెప్పబడింది, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు అని ప్రారంభించాడు. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. 14వ వచనం, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విజ్జోడు అనే పదం సరైన తర్జుమా కాదు. దాని తర్వాత వచ్చినటువంటి వర్షన్స్లో జోడు అని ఉంటుంది, కొత్తగా వచ్చిన ప్రింట్లో చూడండి. విజ్జోడు అంటే వేరుగా ఉండటం, జోడు అంటే కలిసి ఉండడం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో సాంగత్యం లేదు, వెలుగుకు చీకటితో పొత్తు లేదు, క్రీస్తుకు సాతానుతో సంబంధం లేదు, అవిశ్వాసితో విశ్వాసికి పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములకు పొందిక లేదు. మీరైతే జీవము గల దేవుని ఆలయము గనుక మీరు అట్టి వారిలో నుండి వేరై ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు సంఘముగా కూడి ఆరాధించేవారు అపవిత్రమైన మనుష్యుల ఆచారములలో పాలిబాబోస్తులు కాకూడదు, పరుల పాపములలో పాలివాడవై ఉండకమని తిమోతికి రాశాడు. ఇక్కడ కొంతమంది అనొచ్చు, అదేంటండి మరి అవిశ్వాసులు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అవిశ్వాసులే కదా. క్రీస్తుని నమ్మని వాళ్ళు ఎవరైనా బైబిల్ భాష ప్రకారం అవిశ్వాసులే. అయితే వాళ్ళతో అసలు ఏం సంబంధం లేకుండా ఉండాలా? 5వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక ఒకసారి రండి. పౌలు గారి భాష ఎంత బ్యాలెన్స్డ్గా రాశాడో చూడండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. జారులతో సాంగత్యము చెయ్యవద్దు అని నా పత్రికలో మీకు రాసి ఉంటిని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారకులైనను ఏమాత్రము సాంగత్యము చెయ్యవద్దని కాదు, అలాగైతే ఈ లోకములో నుండే వెళ్ళిపోవలసి వచ్చును. ఇలా వినండి, క్రీస్తును యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించమంత మాత్రాన వాళ్ళందరూ అపవిత్రులు కాదు. మన చుట్టూ ఉన్న సమాజం ఏమండి, అదే పౌలు గారు పేతురు చెప్పింది, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు, అదే భావంతో మళ్ళీ ఈయన రాశాడు, వారి క్రియలలో పాలివారు అవ్వకండి కానీ వారితో స్నేహంగా ఉండండి. మనం మార్కెట్కి వెళ్తాం, కూరగాయలు అమ్మే వ్యక్తితో సమాధానంగా ఉండాలి, మనకు కిరాణా సరుకులు ఇచ్చే వ్యక్తితో స్నేహంగానే స్నేహపూర్వకంగా ఉండాలి, మన ఆఫీసులో ఉండే కొలీగ్స్తో స్నేహంగా ఉండాలి, ప్రతి మనిషితో సమాజం కదా. ఇక్కడ రాసిందేంటి, సంఘములో ఎవడైనా జారుడుగా ఉంటే, జారత్వము పాపము రకరకాలు రాశాడు ఆయన. అంతేగాని క్రీస్తుకు వెలుపల సంఘమునకు వెలుపల ఉన్న వాళ్ళతో ద్వేషభావంతో ఉండొద్దు, అందరితో ప్రేమగా ఉండండి, ఎదుటి మనిషిని ప్రేమించాలి. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. పాత నిబంధనే కాదు, కొత్త నిబంధన సూత్రం కూడా అదే కదండి. బైబిల్ చెప్పే అద్భుతమైన దేవుని యొక్క నియమం ఏంటంటే, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ తోటి వ్యక్తిని కూడా అలాగే ప్రేమించు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్, రీజియన్, ఎనీథింగ్. నీవు మనిషివి, నీ తోటివాడు మనిషే. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అలాగే ప్రేమించు, నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావు అలాగే గౌరవించుకో. ఎలా ఎవరు చెప్పగలరు ఇది? ఆయన వచ్చి చేసి చూపించాడు భూమి మీద. చూసారా ఎంత అద్భుతమో. కనుక అపవిత్రమైన క్రియల విషయంలో, ప్రవర్తన విషయంలో వేరుగా ఉండాలి. తెస్సలోనిక మొదటి పత్రిక వ్యక్తిగత ప్రత్యేకత చెప్పాడండి. 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె అన్నాడు. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటము అంటే శరీరమును ఎట్లు కాపాడుకోవాలని ఎరిగి ఉండుట దేవుని చిత్తం. ఇది ప్రత్యేకత, సెపరేషన్, శాంటిఫికేషన్, సాల్వేషన్,
3 ఉంటాయి బైబిల్ సూత్రాలు. ప్రత్యేకించబడాలి, సెపరేషన్. పవిత్రపరచబడాలి, శాంక్టిఫికేషన్. సాల్వేషన్, రక్షణ పొందాలి. ఈ 3 కలిసి ఉంటేనే రక్షింపబడిన జీవితం. తెస్సలోనిక రెండవ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, జాగ్రత్తగా గమనించాలి మాట. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. తెస్సలోనిక సంఘానికి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చాలా నిష్కర్షగా రాశాడు ఒక సత్యాన్ని ఆయన. అపోస్తలుల ద్వారా ఇవ్వబడినది అపోస్తలుల బోధ. పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ అన్నాడు యోధ తన పత్రిక 3వ వచనంలో. అపోస్తలుల కార్యం 2:42లో చెప్పాడు, మొట్టమొదట క్రీస్తు సువార్తను అంగీకరించి రక్షించబడిన వాళ్ళందరూ అపోస్తలుల ద్వారా క్రీస్తు నేర్పించిన బోధను అనుసరించాలని. అప్పటికి ఇంకా రాతలోకి రాలేదు. అపోస్తలులు ప్రభు ఇచ్చిన పద్ధతిని క్రీస్తు నమ్మిన వారు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తూ వచ్చారు. అది తర్వాత వ్రాతలోకి వచ్చింది. అదే మన చేతిలో ఉన్న కొత్త నిబంధన. మీరు మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి. ఇది క్రీస్తు పేరట ఆజ్ఞ. జాగ్రత్తగా వినాలి. బోధ విషయంలో కూడా ప్రత్యేకించబడాలి. నానా విధమైన బోధలు వచ్చేసినాయి అప్పుడే. ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి. మచ్చుకు 1-2 చెప్తే, దైవజనులు డాక్టర్ ఎంసి న్యూటన్ బాబు గారు అద్భుతమైన దుర్బోధలు అనే పుస్తకం రాశారు. క్రైస్తవులందరూ తీసుకొని చదవండి. అన్ని శాఖల వారు చదవచ్చు. సత్యబోధ ఏదో, దుర్బోధ ఏదో తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో. నిన్ను గుర్చి, నీ బోధన గుర్చి జాగ్రత్తగా ఉండము. సత్యవాక్యమును సరిగా విభజించాలి, సరిగా బోధించాలి. రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అంతా మంచిదేనండి, అన్ని చర్చిలే కదా, అన్ని సమాజాలు ఒకటే కదా, అన్ని డినామినేషన్లు ఒకటే కదా అని అంటే ఒకటే, మంచిదే, ప్రేమించాలి, గౌరవించాలి. కానీ బోధ విషయంలో వాక్య ప్రమాణానికి సరి చేసుకొని చూసుకోవాలి. అసలు పౌలు బర్నబాలు చెప్పిన బోధనే ఆనాటి విశ్వాసులు మళ్ళీ గ్రేడింగ్ చేశారు. బెరయా క్రిస్టియన్స్ కదండి. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవా అని మళ్ళీ వాళ్ళ బైబిళ్ళు వాళ్ళు వెతుక్కున్నారు, పాత నిబంధన లేఖనాలు. ఇది క్రైస్తవ్యం, సత్యాన్వేషణ. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదనేవాడిని ఎలా అంగీకరిస్తావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఏకమై ఉన్నాము. ఎక్కడ యేసు ప్రభు నేను దేవుడిని అని చెప్పుకోలేదు కదా అని బయట వారు విమర్శిస్తుంటే, క్రైస్తవులో ఉన్నవాళ్ళు సైతం క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించేవారు ఉన్నారు. యోహాన్ రాశాడు చూడండి, పత్రిక 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనము నుండి, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఏకమై ఉన్నాము. త్రిత్వములో ఉన్న గొప్పతనాన్ని లేక సత్యాన్ని వాక్యమును బట్టే గ్రహించగలం. 3 దేవుళ్ళు లేరు, ఒక్క దేవుడు 3 వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాడు ఆయన. 1 పర్సన్ హ్యావింగ్ 3 పర్సనాలిటీస్. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, ఆత్మ ఆయనే. కుమారుడుగా వచ్చాడు. ఒక మాటతో జవాబు చెప్పుకోవాలంటే, రోమపత్రిక 9:5లో ఏం రాశాడు పౌలు గారు? శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేలులో పుట్టాడు కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడు. లేదా? అందరి బైబిళ్లలో లేదా? యోహాను తన పత్రికలో మొదటి పత్రిక ఈయన నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడని రాశాడు. ఎన్ని ఉన్నాయండి వచనాలు? యూదులే అన్నారు, నువ్వు మానవుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే చంపుతావు అన్నారు. ఆయన దేవుడు అని చెప్పుకోలేదు, కానీ తండ్రి నా యందున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రి నాలో నివసిస్తూ తన క్రియలు చేస్తున్నాడు అన్నాడు. ఇన్సెపరబుల్ యూనిటీ, వేరు చేయలేని ఏకత్వం.
మీ బోధలో తప్పు కదా ఇది. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు మానవుడు, ఆయన కుమారుడు మాత్రమే కానీ దేవుడు కాదు. ఇలాంటి బోధ విషయమని చాలా ఉన్నాయి. చదవండి దయచేసి దైవజనులు రాసిన డాక్టర్ ఎంసి న్యూటన్ బాబు రాసిన పుస్తకం చదవండి. అన్నీ మనం అన్వేషణ చేయకపోవచ్చు, కానీ అలాగా దైవజనుల ద్వారా వచ్చిన ఆ సత్యాలు నేర్చుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని పౌలు గారు కొరింథీ సంఘాన్ని తెస్సలోనిక సంఘానికి ఎందుకు రాశాడంటే, 2వ అధ్యాయంలో మా వద్ద వచ్చినదను పత్రిక చేతనైనను నోటి మాట చేతనైనను మీలో ఎవడైనా చెంచలుడైపోతాడేమో, క్రీస్తు వచ్చాడు సంఘం వెళ్ళిపోయిందని ఆ రోజుల్లో మొదలుపెట్టారు. మనమంతా విడవబడి ఉన్నామని భయపెట్టారు ప్రజల్ని. ఆయన యొద్ద మనం కూడుకోవాలి, మనం వెళ్ళిపోవాలి, క్రీస్తు విరోధి వస్తాడు, పాప పురుషుడు రావాలి, అప్పుడే మనం ఆయన రాకడ గుర్తించాలని రాస్తూ 3వ పత్రికలో 3వ అధ్యాయంలో మేము పంపిన బోధ ప్రకారం కాక ఎవడైనా నడుచుకుంటే వాని యొద్ద నుండి మీరు తొలగిపోండి. బోధ విషయాల్లో మాత్రమే, వాక్య సత్య విషయంలో మాత్రమే ప్రత్యేకించబడాలి. రక్షణ విషయం, పరిశుద్ధత విషయం, బోధ విషయం ఇంకా చాలా ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మనలను ఏకము చేయుటకు. నేను చదివే సమయం లేదు కానీ మీ అందరికి జ్ఞాపకం చేయనా, యేసు ప్రభు వారు శిలువకు వెళ్లే ముందు ఓ సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు తండ్రికి. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచాను అని చెప్తూ, నీవు నేను ఏకమయ్యున్నలాగున నీవు నాకు అనుగ్రహించిన వీరును ఈ లోకమందేమో ఏకమయ్యుండునట్లు వారిని దీవించుము, భద్రపరచుము, వారు పరిపూర్ణులగునట్లు వారును ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. చూసారా, వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన యొక్క గుండెల్లో ఉన్న ఆశ తండ్రిని వేడుకుంటున్నాడు. నా శిష్యులు మాత్రమే కాదు, వీరి వలన వాక్యము విని అంగీకరించిన వారందరూ ఏకమవ్వాలి. ఏ మతమైనా, ఏ జాతి, ఏ భాషమైనా. నీవు నాకు అనుగ్రహించిన వాక్యమును నేను వారికి అనుగ్రహించాను, ఆ వాక్యమును అంగీకరించిన వారందరూ అంటే ఇప్పుడు చెప్పండి, మతము, కులము, భాష, దేశం ఏది ఏమైనా క్రీస్తు ఒక్క నామములో, ఒక్క రక్తములో, ఒక శరీరముగా ఏర్పరచబడిన మనమందరము ఆయన వచ్చినప్పుడు ఒకే సంఘముగా ఎత్తబడబోతున్నాం. పెళ్లి కుమార్తె ఒక్కతే ఉంటుంది, ఇంకొక పెళ్లి కుమార్తె లేదు, పవిత్రురాలైన కన్యక. అట్టి ప్రియుని కొరకు ఆయన అనుగ్రహించిన ప్రేమ, సమాధానం, ఏకత్వాన్ని కాపాడుకుంటూ ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పుచ్చుకొని ఆయన ప్రేమలో వర్ధిల్లుదముగాక. ఆమేన్.